విజయ్ గొప్పవాడా, పవన్ కళ్యాణ్ గొప్పవాడా? బ్రో, అసలు క్వశ్చన్ అది కాదు. ఇద్దరికి మ్యాసివ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరు సినిమా నుంచి పాలిటిక్స్ లోకి వచ్చారు. కానీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, విజయ్ తన ఫ్యాండమ్ ని పొలిటికల్ క్యాపిటల్ గా మార్చడానికి ఏ స్ట్రాటజీ ఫాలో చేస్తున్నాడు? మరి పవన్ కళ్యాణ్ కి ఆల్రెడీ వచ్చిన పొలిటికల్ పవర్ ని పర్మనెంట్ జనసేన ఓట్ బేస్ గా ఎలా మార్చాలి? ఇద్దరి జర్నీ కంపేర్ చేస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ముందు సినిమా నుంచి స్టార్ట్ చేద్దాం. తమిళ్లో అజిత్, విజయ్ ఇద్దరికి మ్యాసివ్ ఫ్యాండమ్ ఉంది. కానీ విజయ్ కెరీర్ లో ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. గిల్లీ, పోకిరి, కావలన్, నన్బన్ లాంటి సక్సెస్ఫుల్ రీమేక్స్ అడాప్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ రీమేక్ చేశాడని క్రిటిసైజ్ చేయడం కాదు. పాయింట్ ఏంటంటే, ప్రూవెన్ స్టోరీ అయినా సరే తన ఆడియన్స్ కి ఏది వర్క్ అవుతుందో చూస్ చేసుకోవడంలో కూడా రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. విజయ్ చాలా కాలం తన మాస్ ఆడియన్స్ తో కనెక్ట్ తెగకుండా చూసుకున్నాడు. పవన్ కళ్యాణ్ మాత్రం డిఫరెంట్. ఆయన కెరీర్ లో ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి. పాలిటిక్స్ వల్ల సినిమా ప్రయారిటీస్ కూడా మారాయి. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి ఫిలిమ్స్ లో కనిపించిన బ్రాడ్ ఆడియన్స్ పల్స్ ప్రతి ఫేజ్ లో మెయింటైన్ కాలేదు. ఓజీ లాంటి సినిమా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఫెస్టివల్ కావచ్చు, కానీ కల్ట్ ఫ్యాంటమ్ మాత్రం పొలిటికల్ ఎక్స్పెన్షన్ కి సరిపోదు. ఇక్కడ డిఫరెన్సెస్ సింపుల్. విజయ్ చాలా డెసిషన్స్ లో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని ప్రొటెక్ట్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ చాలా డెసిషన్స్ లో తన నమ్మిన సిద్ధాంతాన్ని ఫాలో అయ్యాడు. సినిమాల్లో అది వర్కౌట్ కావచ్చు, కానీ పాలిటిక్స్ లో మాత్రం ఆడియన్స్ పల్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక విషయం క్లియర్ బ్రో, పవన్ కళ్యాణ్ నిజాయితీని క్వశ్చన్ చేయడం కాదు. ఆయన మాట్లాడేటప్పుడు ఎమోషన్ కనిపిస్తుంది. ఒక ఇష్యూ మీద కోపం ఉంటే అది స్పీచ్ లో కనిపిస్తుంది. ఒక ఇంజస్టిస్ డిస్టర్బ్ చేస్తే అది కూడా కనిపిస్తుంది. అది ఆయన స్ట్రెంగ్త్ కూడా. కానీ పొలిటికల్ కమ్యూనికేషన్ లో హానెస్టీతో పాటు స్ట్రక్చర్ కూడా కావాలి. కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూతో స్పీచ్ స్టార్ట్ చేస్తారు, ఎమోషన్ పెరుగుతుంది, మధ్యలో మరో ఇష్యూ, పర్సనల్ ఎక్స్పీరియన్స్, క్రిటిసిజం, ఫ్రస్ట్రేషన్ అన్నీ వచ్చేస్తాయి. హార్డ్ కోర్ సపోర్టర్స్ కి ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. కానీ న్యూట్రల్ ఓటర్స్ కి స్పీచ్ అయిపోయాక ఓకే ఫైనల్ మెసేజ్ ఏంటి అనే క్వశ్చన్ మిగలకూడదు. విజయ్ కమ్యూనికేషన్ కంపారిటివ్లీ కంట్రోల్డ్ గా కనిపిస్తుంది. షార్ట్ మెసేజ్, రిపీటబుల్ లైన్, సోషల్ మీడియాలో 20 సెకండ్ క్లిప్ గా బయటకు తీసుకెళ్లిన కాంటెక్స్ట్ అర్థమయ్యేలా ఉండే ప్రయత్నం చేస్తాడు. ఇప్పటి పాలిటిక్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు స్పీచ్ గ్రౌండ్ లో ఉన్న 20,000 మందికి కాదు, రీల్ లో చూసే 20 లక్షల మందికి కూడా కావాలి. అందుకే పీకే ఎమోషన్ తగ్గించాల్సిన అవసరం లేదు. ఎమోషన్ కి స్ట్రక్చర్ ఇవ్వాలి. ఎమోషన్ క్రౌడ్ ని ఎగ్జైట్ చేయాలి. స్ట్రక్చర్డ్ మెసేజ్ న్యూట్రల్ ఓటర్ ని కన్విన్స్ చేయగలగాలి. ఇంకో మేజర్ డిఫరెన్స్, రియాక్షన్ వర్సెస్ రిస్ట్రెయిన్. పవన్ కళ్యాణ్ మీద పొలిటికల్ క్రిటిసిజం వస్తే ఒకలా ఉంటుంది, కానీ అది పర్సనల్ అటాక్ వరకు వెళ్తే చాలా సార్లు ఆయన డైరెక్ట్ గానే రియాక్ట్ అవుతారు. అది ఆయన పర్సనాలిటీ. ఫ్యాన్స్ కి అది నచ్చుతుంది కూడా. మనోడు తగ్గడు అనే ఎమోషన్ వస్తుంది. కానీ పాలిటిక్స్ లో ఒక చిన్న డేంజర్ ఉంది. ప్రతి అటాక్ కి రిప్లై ఇస్తే మన ఎజెండా పక్కకు వెళ్ళి అపోనెంట్ సెట్ చేసిన ఎజెండాలోకి మనం వెళ్ళిపోతాం. విజయ్ అప్రోచ్ కంపారిటివ్లీ కాషియస్ గా ఉంటుంది. ప్రతి కాంట్రవర్సీని వెంటనే కౌంటర్ ఇవ్వకుండా తన పొలిటికల్ మెసేజింగ్ మీద ఫోకస్ ఉంచడానికి ప్రయత్నిస్తాడు. అంటే విజయ్ భయపడుతున్నాడు అని కాదు, పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం తప్పు అని కూడా కాదు. ఇవి రెండు కమ్యూనికేషన్ స్ట్రాటజీస్. ఒకడు రియాక్షన్ ద్వారా సపోర్టర్స్ లో ఎనర్జీ తీసుకుని వస్తారు, మరొకరు మాట దాటేయడం ద్వారా నెరేటివ్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. పాలిటిక్స్ లో ప్రతి మాటకి ఆన్సర్ ఇవ్వడం స్ట్రెంగ్త్ కాదు బ్రో. ఏ మాటకి ఆన్సర్ ఇవ్వకూడదో తెలుసుకోవడం కూడా స్ట్రాటజీ. విజయ్ కి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, పొలిటికల్ బ్లాంక్ స్లేట్. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి వచ్చేసరికి ఒక హిస్టారికల్ కంపారిజన్ ఆల్రెడీ ఉంది. చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ ఎక్స్పీరియన్స్. అందుకే జనసేన వచ్చినప్పుడు కొంతమంది న్యాచురల్గా ఒక డౌట్ ఉంది, ఇది లాంగ్ టర్మ్ పొలిటికల్ ప్రాజెక్టా అని. 2014లో జనసేన ఎలక్షన్స్ కాంటెస్ట్ చేయకుండా టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేసింది. 2019లో డిఫరెంట్ రూట్. 2024లో మళ్ళీ టీడీపీ బీజేపీ అలయన్స్. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం యాక్సెప్ట్ చేయాలి, 2024 రిజల్ట్ పవన్ కళ్యాణ్ గారికి మ్యాసివ్ పొలిటికల్ వ్యాలిడేషన్ ఇచ్చింది. జనసేన కంటెస్ట్ చేసిన 21 అసెంబ్లీ సీట్లలో 21 గెలిచింది. సో పవన్ కళ్యాణ్ గారికి ఓట్ బేస్ గా కన్వర్ట్ చేయలేకపోయాడు అనడం ఇప్పుడు కరెక్ట్ కాదు. కన్వర్ట్ చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్,
ఈ అలయన్స్ సక్సెస్ ని పర్మనెంట్ జనసేన బేస్ గా కన్వర్ట్ చేయగలడా? అదే అసలు ఛాలెంజ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, పవర్ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది, గవర్నెన్స్ చూపించడానికి ఆపర్చునిటీ ఉంది. కానీ కూటమిలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఉంది. మంచి రోడ్డు వేసినా, స్కీమ్ సక్సెస్ఫుల్ అయినా, విలేజ్ లో ప్రాబ్లం సాల్వ్ అయినా పబ్లిక్ చాలా సార్లు ఏమంటారంటే గవర్నమెంట్ చేసింది అని అంటారు. స్పెసిఫిక్ గా జనసేన చేసింది అనే రీకాల్ రావాలంటే పార్టీకి సిగ్నేచర్ గవర్నెన్స్ ఐడెంటిటీ కావాలి. విజయ్ కి కంపారిజన్ లో అడ్వాంటేజ్ ఏంటంటే తన పొలిటికల్ మూవ్స్ తన బ్రాండ్ తో డైరెక్ట్ గా అసోసియేట్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం కూటమితో క్రెడిట్ షేర్ అవుతుంది, బ్లేమ్ కూడా షేర్ అవుతుంది. అందుకే 2029 వరకు పవన్ కళ్యాణ్ ముందు 4 ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. 1, 2-3 గవర్నెన్స్ ఇష్యూని జనసేన సిగ్నేచర్ గా ఎస్టాబ్లిష్ చేయాలి. 2, ఫ్యాన్ క్లబ్స్ ని మాత్రమే కాదు, స్ట్రాంగ్ బూత్ లెవెల్ క్యాడర్ ని బిల్డప్ చేయాలి. 3, పవన్ కళ్యాణ్ తర్వాత కూడా పబ్లిక్ కి తెలిసే సెకండ్ రన్ లీడర్షిప్ రావాలి. 4, అలయన్స్ లో ఉంటూనే జనసేనకి ఇండిపెండెంట్ ఐడెంటిటీ బిల్డప్ చేయాలి. ఎందుకంటే ఒక పార్టీ మనుగడ ఒక వ్యక్తి చరిష్మా మీద మాత్రమే డిపెండ్ అవ్వలేదు. అందుకే బ్రో, ఇది విజయ్ గొప్ప, పవన్ కళ్యాణ్ తక్కువ అనే కంపారిజన్ కాదు. ఇద్దరి పొలిటికల్ స్టైల్సే డిఫరెంట్. విజయ్ క్యాలిక్యులేటెడ్ కమ్యూనికేషన్, కంట్రోల్డ్ ఇమేజ్, రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిది ఇన్స్టింక్ట్, ఎమోషన్, డైరెక్ట్నెస్, స్ట్రాంగ్ పర్సనల్ కనెక్ట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది విజయ్లా మారడం కాదు, కళ్యాణ్ గానే ఉంటూ కమ్యూనికేషన్ కి ఒక స్ట్రక్చర్ ఇవ్వడం. ఏ క్రిటిసిజం కి రిప్లై ఇవ్వాలి, దేన్ని ఇగ్నోర్ చేయాలి, ఏ 3 ఇష్యూస్ మీద తన పొలిటికల్ ఐడెంటిటీ నిలబడాలి, అది క్లిస్టర్ క్లియర్ చేయడం. ఎందుకంటే కల్ట్ ఫ్యాన్ బేస్ ఒక హీరోని తయారు చేస్తుంది, ఓట్స్ ఒక ఎలక్షన్ ని గెలిపిస్తాయి. కానీ క్యాడర్, క్లియర్ మెసేజ్, కన్సిస్టెంట్ గవర్నెన్స్ ఒక పొలిటికల్ ఫోర్స్ ని తయారు చేస్తాయి. 2024లో పవన్ కళ్యాణ్ ఒక పెద్ద స్టెప్ తీసుకున్నారు. 2029కి క్వశ్చన్ ఆయన గెలుస్తారా కాదా అనేది మాత్రమే కాదు, జనసేన అనే పార్టీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని దాటి ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ ఫోర్స్ గా నిలబడుతుందా? అదే అసలు గేమ్. మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు తన ఎమోషన్స్ కి స్ట్రక్చర్డ్ యాడ్ చేస్తే జనసేన ఇంకా పెద్ద పొలిటికల్ ఫోర్స్ అవుతుందా? లేక విజయ్ ఫాలో చేస్తున్న కంట్రోల్డ్ స్ట్రాటజీ ఫ్యూచర్ పాలిటిక్స్ లో బెటర్ మోడల్ అవుతుందా? కమెంట్స్ లో చెప్పండి. వ్యక్తుల మీద ఫ్యాన్ వార్ కాదు బ్రో, స్ట్రాటజీ మీద డిస్కషన్ చేద్దాం. జై హింద్.